హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ లక్ష్మీ ప్రదీప్తో. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ టేస్టీ వెజిటబుల్ పన్నీర్ బిర్యానీ. ముందుగా దానికి కావాల్సినవి ఏంటో తెలుసుకుందాం. బ్రొకోలీ, క్యాప్సికమ్, క్యారెట్, పన్నీర్ని ఇలా కట్ చేసుకుని పీసెస్ కింద తీసుకున్న తర్వాత దానికి తగినంత ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల పన్నీర్కి చక్కగా ఉప్పు, కారం అన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది బిర్యానీలో తినేటప్పుడు. ఇలా కలిపి పెట్టినటువంటి పన్నీర్ ముక్కల్ని బ్రొకోలీని కట్ చేసుకుని కొంచెం చేసుకుంటాను. తర్వాత క్యారెట్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగానే పన్నీర్ ముక్కలకి ఆయిల్ పట్టించాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు బిర్యానీకి. మెల్లగా ఒక్కొక్కటి అన్ని కడాయిలోకి తీసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా మగ్గిన తర్వాత మనం వెజ్జెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వెజ్జెస్ అన్నీ కూడా మగ్గే వరకు ఉంచాలి. మధ్యలో మూత తీసి ఒకసారి ముక్కలన్నింటినీ కూడా కలబెడుతూ ఉండాలి. కింద అడుగు అంటకుండా ఉంటాయి. వెజిటబుల్స్ అన్నీ మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వెజిటబుల్స్